నా తమ్ముడు మంచిగా ఉండే, నా తను పానానికి పానంగా చూసుకున్నా. ఎప్పుడు ఏమడిగినా ఇచ్చిన, ఎన్ని పైసలు అన్నా ఇచ్చిన. పెళ్ళి చేసుకున్నా కాచాలే తిరగబడుతుండు, మీది కొత్తుండు. ఎంత మంచి గుణ ఉండాలి. కూరగాయలు బండి తీస్తారు, ఏదో పడేస్తారు. అర్థం కన్ను కనిపిస్తలేవా నీకు? నా మీద నీళ్ళు వస్తున్నావు. భూమి పుట్టినప్పుడు పుట్టినావు, ఇంకెప్పుడైనా నీకు తెలిసి వచ్చేది? అయ్యో చిరంతా నడిపేసి కదనే. నీ ఆకిలాడుంది, నా ఆకిలాడుంది. ఎందుకే నీకు అంతగానము? ఏదో అనుకోకుండా అయింది, ఊకోరాదా? నీకు తెలియదు రావు, ఊకుని ముచ్చట్టే లేదు. ఊకోకపోతే ఆడికి ఉరుకులాడే. ఏందే ఉరుకులాట గిరుకులాట అంటున్నావు? ఒక్కిరి మొక్కం దానా ఒక్క టన్నుడు అంతే అవతల పడతావు. అబ్బా ఏం చేయలేదా? పుట్టుటిగానే పడుతున్నావు. సరే ఊకోరాదా? ఇద్దరు పోతుంది. తంతావే రావే, పట్నంలో పెరిగిన బాడీ ఇది. పండబెట్టి తొక్కుతా. నా వాకిట్లో నేను చల్లుకుంటున్నా. అరే ఓ రావులాగా, నీ పేపర్ చదువు నీది కానీ నీ పిల్ల ఏం మాట్లాడుతున్నావు చూస్తున్నావురా? ఏం మాట్లాడుతున్నావునా? వాళ్ళు పెట్టుకుంటే నన్ను అంటావు. అయినా నీ పిల్లం అంతా సక్కడుతున్నట్టు నా పిల్లని అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నీ పిల్లం అంటున్నావు. వదిన అట్లలేవేంద్రా, నోటికి వస్తలేవేంద్రా? ఇయ్యాల చేదైనా ఇయ్యాల పగైనా. అబ్బా ఎలా చూసినావు? నీ తమ్మిని ఎగేసుకొని భుజాల మీద ఎత్తుకొని తిరిగిద్దివి. ఇయ్యాల చూడు ఎంత మాట అంటుండు. వదినమ్మా నోట్లోకి వస్తలేదు, మాసిపోయిన ఒక పొనికి. పెళ్ళై నుంచే మొత్తం మారిపోయాడు. ఏం నేర్పిద్దాం ఆ బొగలాడి. అబ్బబ్బబ్బబ్బబ్బ ఈ ఊరుడు చల్లకుండా జర్రుకోరాదే నువ్వు. నువ్వు అంటే ఉసుకో అంటున్నావు. ఎప్పుడు కొట్టాడుతూనే ఉంటారు, ఏం కొట్టాడే వీళ్ళకి ఎప్పుడు కొట్టాడుతూనే ఉంటారు. ఎవరు కొట్టాడుతున్న వారికి ఏందే నేర్పినా గీర్పినా అంటున్నావు? నా మొగుడిని నా చేతిలో పెట్టుకున్నా. ఓ నల్లిగుట్లాడా చప్పుడు చేయవు. నువ్వు జర్రా ఆగే. ఏమైందా? ఏ అంటున్నావేంద్రా? కొడతావురా? కొడతావా? ఏమంటా నీ పెళ్లి చేసినావు, మొత్తం ఆగం పట్టించినవురా. నిన్న మొన్న వచ్చినేమో బెల్లమైంది, మేము అల్లమైనావురా. విన్నావా? పుట్టినప్పుడే పంగళములు, పెద్దగంటే పాలోలు. ఎట్లా మాట్లాడుతుంది చూడు, అద్దుల పొద్దు మొక్కపోడు. నేను ఎప్పుడైనా తిన్నావా నువ్వు? నా మాట అస్సలు వినవు. ఏందే చూస్తున్నా కొద్ది బాగా ఎగురుతున్నావు? ఏనామా లావులా ఊరుకొస్తున్నావు? చిన్న పెద్దలు లేదా నీకు? ఏమో లావు ఊరికి వస్తున్నావు ఏందే నా పిల్ల మీదకి? నీ పిల్లం అంటే ఏం లేదు, నా పిల్లం అంటేనే వచ్చిందా నీకు? ఇది కుదిరేటట్లేదే సంసారము. నాదేందో నాకు పడే నువ్వు ఆగే ఓ అన్న, ఇది అయ్యేటట్లేదు. నాదేదో నాకు మంచి అయిపోతుంది. అటు ఇటు పోయి పంచుడు కాడికి వచ్చినావు. ఇక ఏందా నీకు పంచేది? గోసిపెలక ఏదా లోపల దమాకంతా ఖరాబ్ చేస్తారు. ఏం మనసురా? ఏమి సీను ఎట్లొస్తున్నావు? ఏమి సీను సిరికలేని సంవత్సరం మీరే చేస్తుర్రా? ఏం చేయాలా? ఆడళ్ళు గట్లా పెడుతున్నారు. నిమ్మల లేకుండా ఫారం ఏం చేయాలి?
ఎటు పోయిండే తమ్ముడు అవ్వబడతలేడు ఎటు పోయిండో క్రికెట్ ఆనికి పోయిండో కంతిరగానికి పోయిండో నాకేమన్నా తెలుసా ఇంటిలో ఉంటుందని అడిగి చూపుతున్నా ఓ సినా అగో ఎవరో పిలుతురు ఏంది అగో ఎటువైనా మీ కూడా ఉన్నాడా ఇంట్లో వాడు ఎటో పోయింది కానీ నువ్వే పని మీద వచ్చినావు ఏం సంగతి ఏదో పోనీ నీ ముఖం చూసి వదిలిపెడితే మీ తమ్మిని గౌరవం బాగా ఎక్కువైందన్నా అగో గాంధీ కోపడుతున్నావు ఏమైందో చెప్పరా జరా ఏం చెప్పమంటావు అన్న మీ తమ్ముడు మా ఇంటికాడ క్రికెట్ ఆడిండో కిటికీ అద్దాలు అన్ని వలిపోయినాయి అన్న ఏం చేయమంటావు ఎందుకు కోపం పడుతుందమ్మి నేను లేనా ఎంతవరకైనా నేను చూసుకుంటా కానీ ఇంతదానికి ఎందుకు ఇవా అవి కడితే ఇవా అవి కొత్త ఈ అద్దాలు తెచ్చుకోబా ఇంకెన్ని రోజులు వెనక వేసుకోసావు తమ్మిని ఇక నీకే తెలియాలి చూస్తున్నది నీ తమ్ముడు చేసే పనులకు నువ్వు దండలు కట్టుకుంటూ పో మనం అప్పులు కట్టుకుంటాం ఎందుకు కొడుతున్నావు అదిగా పరాయాలకు పెడుతున్నామే ఖర్చు వాని కోసం ఎంతవరకైనా పురస్తు అబ్బో ఏం చేస్తున్నావు ఈడ ఏంది ఇగో నేను బయట పోతున్నా వాడు తాళం చేస్తున్నట్టున్నాడు తమ్ముడు వాడు కాలేజీ పోతాడేమో మళ్ళా ఇగో ఈ ఛార్జీలకు ఇయ్యానికి ఒకటే పని చేసుకుంటూ కూర్చుంటుంది ఇక ఈయన సైతం ఇంజనీర్ అవుతాడు 100 మంది ఇచ్చుకుంటూ కూర్చుందాం ఇక వదినా వదినా అన్నాడు ఏంది అన్న కనిపిస్తలేడు అదే కాలేజ్ పోతున్నా జర ఖర్చులకు పైసలు ఇస్తా అన్నాడు అనుకున్నా పైసల గురించి అని సంపాదించిందంతా నీకే పెట్టాల్సి వస్తుంది అన్న ఎటు పోయిడు ఉందా మరి అటేటో బయటకు పోయినట్టు ఎటు పోయిండో మరి సరే వదినా రోజు బాగా పట్టాయి పైసలు చెట్లకు వస్తున్నాయి ఏమన్నా అరే తమ్ముడు అన్నా కాలేజీ పోతున్నావా పోయినా పైసలు ఇచ్చినారా ఇయ్యలేగా ఇయ్యలేదా వచ్చేటప్పుడు మొరో మొత్తుకుంటే గారా తమ్మునికి పైసలు ఇవ్వమని సరే తీ అది ఇవ్వకుంటే కానీ థ్యాంక్ యూ అన్నయ్య అంటే మరి ఇదేంద్రా పో చదువుకో మంచిగా అన్నా మంచిగా చదువుకో వస్తా సీను ఏమో ఒక్కనివే కూర్చున్నావు అప్పుడు ఏమో పరిశాలలో ఉన్నావు సీను ఏం చెప్పమంటున్నావు అన్న పిల్ల మాట వింటుండు ఏ చెప్తే అది చెప్తుండు అది కాదు సీను నువ్వు చెప్పేది ఎవరి ముచ్చట ఎవరు వింటుర్రు ఎవరి సంగతి నువ్వు చెప్పేది ఇంకోలన్నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా తమ్ముడు అవు సీను వాళ్ళు అనుకుంటుంటున్నా నేను కూడా ఊకే కొట్లాట్లు అవుతున్నాయట మీ ఇద్దరికి ఎందుకు వస్తుంది మీకు పంచాయతీ ఏం చెప్పాలన్నా పొద్దుగాల ఆడల పంచాయతీతో మొదలైంది ఆఖరికి జాగల కాడికి వచ్చింది నీకు ఎలువందే ఉంది గాడ 2 ఎకరాల భూమి ఉన్నది నా భూమి నాకు మంచి ఇవ్వని ఒకటే పట్టుబడుతుండు ఏం చేయాలన్నా ఏం చేస్తావు మరి ఆనికి వంచితే దానికి వంచేయాలి ఎందుకు రంది పడతావు ఎందుకు బాధపడతావు నీకు ముచ్చట చెప్పాలనా 1000 ఏళ్ళున్నా ఏరు తప్పది 100 ఏళ్ళున్నా సావు తప్పది అంటారు రంది బంద్ చేయి ఇంకో విషయం ఏంటంటే తమ్ముడు మన తమ్ముడే కానీ మరదలు మన రక్తం కాదుగా అది మర్చిపోకు అది వచ్చిన కాంచెలే మొదలైందే వాడిని పానం లెక్క చూసుకున్నా మొన్ననే పెళ్ళే పుసుకున్న వానికి వంచిచ్చింది అనుకో ఏడ కరగనాకుతాడు అనేది భయం అవుతుంది ఆడు అమ్ముకొని ఉంచుకొని ఆ దానికి వంచిచ్చేయి నువ్వెందుకు బదనాం అవుతావు చెప్పంగినోని చెడంగా చూడాలట నువ్వేం చేస్తావు మరి చెప్పే కాడికి చెప్పినావు అనుకుండాలేమన్నా ఏం చేయండి అన్న
పంచిచ్చినాక ఇక కలిసి ఎక్కడిది పంచిస్తే ఏరు పడ్డట్టేనా అని పిల్లం కలవని వాడు అన్నాడు విలువాడు. ఊక బాగానే ఉన్నావు కానీ చిన్న పొరంలోకి ఏడుస్తున్నావు. మా తమ్ముడు నేను పంచుకోలేదా? అన్న అంటాడు, తమ్మి అంట నేను. ఎన్నటికైనా తప్పదు అది ఏరు. అందానికి పంచిచ్చాయి, అందానికి పంచి నువ్వెందుకు బదనం అవుతావు? మంచుకుంటూ ఇద్దరు కలిసి పంచు అన్నదాం. ఉన్నావా ఓ లత? ఏం చేస్తుందో ఇంట్లో పొద్దున మాత్రం ఇంట్లోనే కూర్చుంటుంది. ఏం చేస్తున్నానే లోపల? అరే ఆయన ఎటో బయట తిరిగి తిరిగి వచ్చినట్టున్నాడు. ఇప్పుడే ఎడుతారా? అదో ఏమో పడిపోతుందా? ఆయనకి ఎంత ఉందో నీకు అంతే హక్కుంది. అడుగుతులే ఏంద్రా? అదే ఏం లేదు, పొద్దున అనుకుంటుంది అన్న దాని గురించి పాలు పంచుకుందాం అనుకుంటుంది. ఇప్పుడు అంత కొంపలు ఏమంటుకపోయినాయిరా? పంచుకుందాం తీరాదురా, ఎందుకురా ఆగమాగం? ఏ లేదు బావా, మాది మాకు పంచే, మాకు ఇల్లొల్లే వద్దు. ఆగో ఆమె అంతగా అంటుంది, అలా పంచే రాదు. ఏమైతే నీకు పంచిద్దాం తీరాదే అనగానే అవుతుందా? సరే రేపు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ గారు రండి. మీది మీరు చేసుకుంటారు, నాది నేను చేసుకుంటా. ఏమంటావు? పంచి చేసి నడు రేపు అంటుండు కదా బావా. చూసినావే పెళ్ళైన కొత్తలా అన్నా అన్నా వదినే వదినే అని మన చుట్టూ తిరిగేది. పెళ్ళైనాక 3 నెలలకే వాడిని ఎంత మార్చి ఉంటున్నారు. సరే వాడి జాగా వంచిద్దాం. వాడు ఎట్లా బతాడు? వాడు బతాడా? ఆడు అమ్ముకొని పట్నం ఒకనే పోతాడా? నాకు తెలిసి అది ఉంచనే ఉంచది, వాడిని తీసుకొని పట్నం పోతుంది కదా. సరేప్ప ఏమన్నా కానీ మనదే ఉంది. ఏం పోసుకుంటా చేసినావు? ఒక్కనాడు గుడ్డు పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, చూసిండ్రు కదా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగినటువంటి అన్నదమ్ములు పెళ్ళి అయిన తర్వాత ఆ భార్యలు వచ్చిన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలతోని వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి కుటుంబాలుగా మారిపోతుంటాయి. ఇటువంటి సందేశంతో మీకు ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ ముందు ముందు చాలా వస్తుంటాయి. మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాము. మీకు ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి.